మెల్బోర్న్ వేదికగా జరిగిన 4వ టెస్టులో యశస్వి జైస్వాల్ అవుట్ విషయంలో వివాదం చెలరేగింది. రెండో ఇన్నింగ్స్లో నిలకడగా ఆడిన యశస్వి జైస్వాల్ 84 పరుగుల వద్ద అవుట్ అయిన తీరు ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఆసీస్ నిర్దేశించిన 340 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా స్టార్ బ్యాటర్ విఫలమైనప్పటికీ యశస్వి మాత్రం తొలి నుంచి నిలకడగా ఆడాడు. ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 70.5వ ఓవర్లో లెగ్ సైడ్ బంతిని విసిరాడు. దాన్ని ఆడేందుకు యశస్వి ప్రయత్నించాడు. అది మిస్ కావడంతో నేరుగా వికెట్ కీపర్ చేతిలో పడింది. ఆస్ట్రేలియా అప్పీల్ చేసిన ఫీల్డ్ ఎంపైర్ మాత్రం అవుట్ ఇవ్వలేదు. దీంతో వెంటనే కమిన్స్ డీఆర్ఎస్ను తీసుకున్నాడు. సమీక్షించిన థర్డ్ ఎంపైర్ అవుట్ ఇచ్చేశాడు. ఇదే ఇప్పుడు తీవ్ర విమర్శలకు దారితీసింది. సాధారణంగా బ్యాట్ను బంతి తాకిందా లేదా అనేది స్నిక్కోమీటర్ వచ్చే స్పైక్ను బట్టి నిర్ణయిస్తారు. కానీ యశస్వి అవుట్ విషయంలో మాత్రం ఎలాంటి స్పైక్ రాకపోవడం గమనార్హం. స్పైక్ రాకపోయినప్పటికీ బంతి గమనం మారడంలో థర్డ్ ఎంపైర్ అవుట్గా ప్రకటించాడు. ఈ నిర్ణయంపై యశస్వి జైస్వాల్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ మైదానాన్ని వీడాడు.